వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ధర్మేంద్ర ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అండ్ వర్క్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎలక్ట్రికల్ పైపులు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్కి ఏ విధంగా పెట్టాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళేక ముందు ఈ వీడియో కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగంగా ఉండాలని ఈ వీడియో చేయడం. ఫ్రెండ్స్, కొత్తగా వర్క్ నేర్చుకునే వరకు వర్కర్ల వరకు ఈ వీడియో చేరాలంటే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ పైపులు ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ ఏ ఐరన్ బాక్స్ ఫిట్ చేయాలి అని ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ వర్క్ వస్తే ఈ వీడియో చూడక్కర్లేదు, స్కిప్ చేశాను. ఫ్రెండ్స్, కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డబల్ బెడ్రూము హాలు కిచెన్. ఫ్రెండ్స్, కిచెన్ బిల్డింగ్ డబల్ బెడ్రూము హాలు కిచెను జగనన్న కాలనీది ఇల్లు. ఈ రూమ్లో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఈ బిల్డింగ్కి ఏ విధంగా ఎలక్ట్రికల్ పైపులు పెట్టాలి, జంక్షన్ బాక్స్లు ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ ఏ మోడలర్ ఐరన్ బాక్స్ పెట్టాలి ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ తూర్పులో ఎంట్రన్స్లో బిల్డింగ్లో ఈ విధంగా బాక్స్ పెట్టాం. ఫ్రెండ్స్, ఇది 6 మోడలర్ ట్యూబ్లైట్ పాయింట్, అక్కడ ఒక పాయింట్ లాంగ్ బెండ్ పెట్టాం. అక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఈ 4 పాయింట్కి 4 స్విచ్లు, సాకెట్ స్విచ్ వస్తుంది. ఫ్రెండ్స్, 8 మోడలర్. ఇది మిగతా ఏమన్నా ఉంటే కాలింగ్ బెల్ స్విచ్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా పైపులు అక్కడ జంక్షన్ అక్కడ వెజ్ వేసాం. ఫ్రెండ్స్, వెజ్ వేసి లోన పెట్టాం 1 వే బాక్స్. ఇది 4 వే బాక్స్ లాంగ్ బెండ్ పెట్టి పైకి పెట్టాం. ఇక్కడికి కిందకి పెట్టాం స్విచ్ బోర్డులోకి. ఇదేమన్నా గేట్ లైట్లు. ఫ్రెండ్స్, ఇంకెక్కడి నుంచి ఇలా ఇక్కడ 3 వే బాక్స్ వేసాం. ఇక్కడ ఏమన్నా 4 మోడలర్ పెట్టాం. ఫ్రెండ్స్, ఈ 4 మోడలర్ వచ్చేసి ఒక సాకెట్ ఒక స్విచ్ పడుతుంది. ఇక్కడ ఏమైనా వాషింగ్ మెషిన్ పెట్టుకో, దాన్ని అక్కడ లాంగ్ పెట్టి ఇక్కడ మీటర్ పెట్టాం. కిచెన్ పక్కన మీటర్ పెట్టుకోవాలి. తూర్పు ఫేసింగ్ ఉన్నాయండి. ఇది కూడా అక్కడ ఒక బాక్స్ అక్కడ ఒక బాక్స్ వచ్చింది. ఇదేమన్నా 8 మోడలర్. ఈ విధంగా ఎంట్రన్స్లో ఎలక్ట్రికల్ పైపులు పెట్టారు. మెయిన్ వైర్లు అక్కడి నుంచి ఈ బోర్డులోకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరం సైడ్ ఏ విధంగా పైపులు పెట్టామో చూపించడం జరిగింది. హాల్లో నుంచి జంపర్ వేసి ఇటు తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ 2 బాక్సులు పెట్టాం, ట్యూబ్లైట్కి బల్బ్. ఇక్కడ 8 మోడలర్ ఐరన్ బాక్స్ పెట్టాం. ఈ 2 పాయింట్లు అక్కడ మెటల్ ల్యాండింగ్ కింద బాత్రూమ్ ఒక లైట్ పెట్టాం. మెటల్ ల్యాండింగ్ కింద బాత్రూమ్ దగ్గర లైట్ పెట్టాం. ఇవన్నిటిని కలిపి ఇక్కడ స్విచ్లు వచ్చినాయి. ఫ్రెండ్స్, 8 మోడలర్లో ఎన్ని స్విచ్లు కావాలో 4 స్విచ్లు, 5 స్విచ్లు 6 స్విచ్లు వస్తాయి, ఒక సాకెట్ వస్తాయి. ఫ్రెండ్స్, 8 మోడలర్ ఈ విధంగా ఇక్కడ సరిపోతుంది. మీకు స్విచ్ బోర్డులు పెట్టేటప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎన్ని పాయింట్ ఉన్నా లెక్క వేసుకుని అన్నిటి మీద ఒక సాకెట్ ఎక్స్ట్రా చేసుకుని ఇంకా మనకి ఇంకా అడిషనల్గా ఏమన్నా 1-2 స్విచ్లు ఎక్స్ట్రా ఉండేటట్టుగా పెట్టుకోవడం బెస్ట్. ఫ్రెండ్స్, తక్కువగా ఉండేటట్టుగా పెడితే మనకి తర్వాత ఇబ్బంది అవుద్ది, స్విచ్లు సరిపోవు. స్విచ్లు ఎక్స్ట్రా పెద్ద బోర్డు పెట్టడం వల్ల స్విచ్లు ఏమన్నా పని చేయనప్పుడు నెక్స్ట్ ఆ స్విచ్ని మళ్ళీ కనెక్షన్ ఇచ్చుకోవడం వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, పని చేయని స్విచ్లు ఏమన్నా. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఫస్ట్ ఐరన్ బాక్స్లు ఏ విధంగా పెట్టాను. ఇది 12 మోడలర్. ఫ్రెండ్స్, 12 మోడలర్లో వచ్చేసి 10 స్విచ్లు, 8 స్విచ్లు, ఒక సాకెట్, ఒక రెగ్యులేటర్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ బోర్డు ఖచ్చితంగా ఇలా 12 మోడలర్ పెట్టుకోవాలి. 16 మోడలర్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, 16 మోడలర్ పెట్టుకుంటే ఎక్కువ స్విచ్లు సీలింగ్ లైవ్ ఉంటే 16 మోడలర్ పెట్టుకోవాలి. సీలింగ్ లైవ్ 12 పెట్టుకోండి. ఇక్కడ సీలింగ్ లైవ్ ఉన్నాయి కాబట్టి 16 పెట్టాం. ఫ్రెండ్స్, అప్పుడు ఏమన్నా మనకి ఒక సాకెట్ ఖచ్చితంగా ప్రతి బోర్డులో వస్తుంది. సాకెట్ స్విచ్, ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్, మిగతా స్విచ్లు వేసుకోవాలి. ఫ్రెండ్స్, బెడ్ బల్బ్ అన్నింటిలో కూడా పెట్టుకోండి. ఫ్రెండ్స్, బెడ్ బల్బ్ కావాలని 16 పెట్టుకుంటే మనకి ఎక్కువ స్విచ్లు ఉన్న ఇబ్బంది ఉంది. ఫ్రెండ్స్, ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ స్విచ్లు సరిపడా ఉంటే మిగతా డమ్మీలు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది 8 మోడల్ టీవీ బాక్స్. దీంట్లో 2 సాకెట్లు 2 స్విచ్లు వేసుకోవచ్చు. ఈ బోర్డు నుంచి బయటికి జంప్ చేసి పైప్ పెడితే కేబుల్ వైర్ కూడా లాక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి సాకెట్ 2 సాకెట్లు 2 స్విచ్లు తెచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ 3 సాకెట్లు 2 సాకెట్లు వేసుకుని స్విచ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మెయిన్ బోర్డులో ఇక్కడ స్విచ్ చేసుకుంటే అక్కడ టీవీ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి
ఇదేమన్నా బెడ్ దగ్గర ఛార్జింగ్ కానీ టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కానీ ఒక బాక్స్ ఇస్తారు 4 మోడ్లర్. దీంట్లో 4 మోడ్లర్ అంటే 2 సాకెట్లు ఒక స్విచ్ పడుతుంది ఫ్రెండ్స్, ఇంకో డమ్మీ వేసుకోవచ్చు. ఈ బోర్డులో కూడా 4 మోడ్లర్ 4 స్విచ్లు పడతాయి. అదే సాకెట్ స్విచ్ అంటే సాకెట్ వచ్చి 2 స్విచ్లు ప్లేస్ ఆక్రమిస్తుంది, స్విచ్ ఒకటి మొత్తం 3 అవుతాయి. ఇంకోటి ఏమో క్లాడీగా ఉంటుంది, డమ్మీ వేసుకోవచ్చు. లేదు 32mm స్విచ్ కానీ 32mm స్విచ్ వేసుకోవచ్చు, డబల్ అవుతుంది సాకెట్ సైజు. ఇక్కడ ఒక సాకెట్ 4 అలా సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 8 మోడ్లర్ ఫ్రెండ్స్. 8 మోడ్లర్ వచ్చేసి 2V బోర్డు. మెయిన్ బోర్డులోంచి ఇక్కడికి 2V స్విచ్ ఇచ్చుకోవచ్చు, ట్యూబ్ లైట్కి ఫ్యాన్కి ఇచ్చుకోవచ్చు, అక్కడ ఇక్కడ వేసుకోవచ్చు. ప్లస్ అడిషనల్గా ఒక సాకెట్ స్విచ్ అవుతుంది. అప్పుడు 2V స్విచ్ 2, సాకెట్ ఒకటి, మెయిన్ సాకెట్కి స్విచ్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సాకెట్ ఒకటి 5 అవుతుంది. ఇంకేమన్నా కావాలంటే ఒకటి స్విచ్ వేసుకోవచ్చు, లేదంటే డమ్మీలు వేసుకోవచ్చు, 6 అన్నా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏమని ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు జంక్షన్ బాక్స్లు ఏ విధంగా పెట్టాలని చేయడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసి ఇదిగోండి ఈ బోర్డులో వచ్చి ఇలా చూపెట్టాలి, ఇలాగ వచ్చి ఇలా పైకి పెట్టాలి. ఇక్కడ నుంచి ఈ మెయిన్ బోర్డు నుంచి అక్కడ వైర్లు వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ జంక్షన్ బాక్స్ అక్కడ పైకి పెట్టి లాంగ్మెంట్ పెట్టాం. సీలింగ్లో వైర్లు అలా లాక్కోవచ్చు. ఇలా సీలింగ్లో వైర్లు ఇలాగ వచ్చాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ పైపు మెయిన్ వైర్ రావడానికి ఇలా పెట్టాం. ఇక్కడ ఒక బాక్స్ పెట్టాం, 2 లాంగ్మెంట్లు వేసి బాక్స్. ఇలాగే గదిలో మూల పిల్లర్లు వచ్చే చోట ఖచ్చితంగా అలా బాక్స్ వేసి 2 లాంగ్మెంట్లు పెట్టాలి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ 2V బాక్స్. ఇక్కడ నుంచి మనకు మెయిన్ వైర్లు వస్తాయి హాల్లోంచి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ వచ్చి మెయిన్ వైర్లు ఇలాగ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఆ బోర్డులోకి వెళ్తాయి. ఇంక ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చాక ఎలాగని లాక్కోవచ్చు. మరి ఎక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ఇక్కడ ట్యూబ్ లైట్ కానీ బల్బ్ కానీ వేసుకోవచ్చు. మెయిన్ ఇదిగోండి ఇక్కడ బోర్డు ఇచ్చాం. ఈ బోర్డుకి కూడా మెయిన్ ఆ 12 మోడ్లర్ నుంచి 16 మోడ్లర్ నుంచి ఇక్కడ లాక్కోవచ్చు మెయిన్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టాం. ఇక్కడ కూడా మలుపు వచ్చింది, 2 లాంగ్మెంట్లు బాక్స్ పెట్టాం. ఇక్కడ ఏమైనా ఏసీ పాయింట్ ఇలా పైకి పెట్టి ఇక్కడ బోర్డు పెట్టాం. ఏసీ బాక్స్ ఎక్కడ పెట్టాలంటే అవుట్ సైడ్ దగ్గరగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇండోర్ బిగుతారు, బయట అవుట్డోర్ బిగుతారు. అండ్ సో ఈ వీడియోలో వచ్చేసి ఎలక్ట్రికల్ బోర్డులు వచ్చేసి బెడ్రూమ్లోకి వచ్చేసి ఒక 16 మోడ్లర్, ఒక 8 మోడ్లర్. 16 మోడ్లర్ మెయిన్ బాక్స్, ఇదేమన్నా సబ్ బాక్స్. టీవీది వచ్చేసి 8 మోడ్లర్. ఇదేమన్నా 2V బోర్డు వచ్చేసి 8 మోడ్లర్. ఇదేమన్నా టీవీ కమ్ ప్లస్ ఫ్యాన్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీనికి 4 మోడ్లర్ పెట్టి ఐరన్ బాక్సులు చెప్పాను ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ పైపులు ప్లస్ బాక్సులు ఏ విధంగా పెట్టాలని చెప్పాను. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లో చూడటం ఫ్రెండ్స్. ఈ సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ 16 మోడ్లర్ ఐరన్ బాక్స్, 2V బోర్డు వచ్చి 8 మోడ్లర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్లో ఓనర్ వచ్చేసి 2వ బెడ్రూమ్లో టీవీ బోర్డు అవసరం లేదన్నారు కాబట్టి పెట్టలేదు. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ బెడ్రూమ్లో పెట్టిన విధంగా ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ఫస్ట్ బెడ్రూమ్లో పెట్టినట్టుగా సాకెట్ అవసరం లేదన్నారు, ఆ బెడ్రూమ్లో కావాలన్నారు అలా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కూడా ఒక బోర్డు పెట్టుకోవచ్చు. కంప్యూటర్ ఏమైనా పెట్టుకోవడం దానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలక్ట్రికల్ పైపులు ఏ విధంగా పెట్టాను చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ 2V బాక్స్ వేసాం, గుమ్మం సెంటర్. ఇక్కడ నుంచి పైప్ ఇట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీ పాయింట్ ఇలా వచ్చి మెయిన్ బోర్డు దగ్గర జంక్షన్ వచ్చింది. 3 వైపులు సీలింగ్లో వైర్లు ప్లస్ కిందకు వస్తుంది పైప్ మెయిన్ బోర్డు. ఇప్పుడు ఇక్కడ గది దగ్గర 2V బాక్స్ కంటే నెక్స్ట్ ఇలా పెట్టాం ఫ్రెండ్స్. ఇది 2V బాక్స్ వేసాం, బయటకు ఒక పాయింట్ ఇచ్చాం. ఇదిగోండి ఇక్కడ ఎల్ బాక్స్ వేసి ఇక్కడ మెయిన్ బాక్స్ 2V బోర్డు ఇచ్చాం. ఇది ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా ఎలక్ట్రికల్ పైపులు పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఎంట్రన్స్ బెడ్రూమ్లో ఎలక్ట్రికల్ పైప్ వైర్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ జంపర్ ఉంటుంది. ఈ విధంగా ఈ రూమ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇంకా క్లియర్గా చెప్తాను. ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కిచెన్లో వచ్చేసి కిచెన్కి ముందు ఎంట్రన్స్లో ఒక 4 మోడ్లర్ స్విచ్ బోర్డు బిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 4 మోడ్లర్లో ఇక్కడ
కిచెన్ ఉన్న లైట్కి ఇక్కడ స్విచ్ చేసుకుంటే లోపల లైట్ వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 4 మోడలర్ పెట్టి 4 స్విచ్లు వేసుకోవచ్చు. 4 అన్న వేసుకోవచ్చు, 2 అన్న వేసుకోవచ్చు, మిగతా డమ్మీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కిచెన్లో ఏ విధంగా పెట్టామని ఎలక్ట్రికల్ పైప్ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేమో 1 వే బాక్స్ వంటగదికి. ఇక్కడ బాక్స్ పెట్టాం, ఎల్ బాక్స్ ఇలా పెట్టి ఇక్కడ 2 వే బాక్స్ వేసి హాల్లో బయట పెట్టిన 4 మోడలర్లోకి వైర్ లాక్కుంటాం. ఇక్కడ నుంచి ఇలాగ వచ్చేస్తుంది. ఇదేమని బెడ్రూమ్లో 4 మోడలర్ బాక్స్ ఇచ్చి దానికి పెట్టాము. ఇక్కడ 3 వేలు కాబట్టి ఇలా తీసుకొచ్చి ఇక్కడ లాంగ్ బెండ్ వేసి ఇక్కడ ఏమైనా 8 మోడలర్ వేసాం ఫ్రెండ్. ఇందులో 3 సాకెట్లు 2 స్విచ్లు పడతాయి ఫ్రెండ్స్. మిక్సీ, గ్రైండరు, ఓవెన్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా 4 సాకెట్లు కావాలనుకుంటే 12 మోడలర్ కానీ 16 కానీ పెట్టుకోండి. అది మీ అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ కూడా కావాలనుకుంటే ఇక్కడ ఏమన్నా వెంటిలేటర్కి ఒక పాయింట్ పెట్టి అడ్జస్టర్ ఫ్యాన్ ఒకటి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ బెడ్రూమ్ అర్థమైంది, సెకండ్ బెడ్రూమ్ అర్థమైంది. హాల్లో ఫ్రెండ్స్, హాల్లో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి 4 మోడలర్ పెట్టామండి. 4 మోడలర్ అంటే ఒక సాకెట్ 2 స్విచ్లు పడతాయి. 16mm సాకెట్ స్విచ్ చేసి మిగతా డమ్మీ వేద్దాం ఫ్రెండ్స్, వేసుకుంటే సరిపడుతుంది. ఇది వచ్చేసి టీవీ బోర్డు 8 మోడలర్, 2 సాకెట్లు 2 స్విచ్లు పడతాయి. 2 సాకెట్ 2 స్విచ్లు అంటే 6 అయింది. ఇంకో 2 ఉంటాయి, 2 డమ్మీలు వేసేసుకోండి. కావాలంటే ఇంకో సాకెట్ వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 16 మోడలర్. 16 మోడలర్లో వచ్చేసి సీలింగ్ లైట్లు, ట్యూబ్ లైటు, బల్బు, ఫ్యాను, గోడకు 2 పాయింట్లు అన్నీ వస్తాయి, అందులో పెట్టుకోవచ్చు. ప్లస్ బెడ్ లైట్ పెట్టుకోవచ్చు, సాకెట్, ఫ్యాన్ రెగ్యులేటర్ అన్నిలో సరిపోతుంది. ఇది వచ్చేసి జంక్షన్ డీబీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఎంసీబీ. ఇది వచ్చేసి 12 పెట్టుకోవడం ఫ్రెండ్స్ జరిగింది ఫ్రెండ్స్. 12 అంటే 12 స్విచ్లు పడతాయి ఫ్రెండ్స్. ఎంసీబీ అంటే మెయిన్ది ఐసోలేటర్ ఒకటి. ఐసోలేటర్ అంటే ఫేస్ నోట్లు ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్స్ ఇదేంటి మీటర్ బాక్స్ కాడి నుంచి మెయిన్ ఇక్కడ దాకా 2 వైర్లు లాక్కూడదు, 720 వైర్లు. అక్కడి నుంచి ఏ రూమ్ ఆ రూము విడివిడిగా 2 ఫేస్ నోట్లు లాక్కుని ఇక్కడ ఎంసీబీలకి ఇచ్చేస్తే సపరేట్గా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోడ్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రూమ్లో వచ్చేసి పైపులు ఏ విధంగా పెట్టామని ఈ వీడియో ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఉత్తరం వైపు 1 వే బాక్స్ బయటకు వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మెయిన్ వైర్ ఇలాగ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ లాగమండి వేసాం. ఇక్కడ ఏమైనా జంక్షన్ బాక్స్, ఇదేమని సీలింగ్లో వైర్లు పెట్టింది. ఇదేమో ఉత్తరానికి ఉంది ఫ్రెండ్స్. ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి ఇంకొంటి కిందకి ఇక్కడ పెట్టాం, ఇలా పెట్టాం. సీలింగ్లో వైర్లు, మెయిన్ వైర్లు అని ఇక్కడ వస్తాయి. ఈ హాల్లో సంబంధించి ఇప్పుడు నీ పైప్ ఎలాగుంటే ఇక్కడ జంక్షన్ 2 మోడలర్ పెట్టాం. జంక్షన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర వచ్చేసి ఫ్రెండ్స్ ఇటో పైప్ వచ్చింది, ఇటో పైప్ వచ్చింది. ఇక్కడ 2 పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే మెయిన్ వైర్ ఎలా వస్తాయి, ఈ సైడ్ ఇలా దింపించుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడే ఉత్తరం వైపు కూడా జంపర్ వేస్తాం. వైర్లు ఎక్కడి నుంచి అడ్డు వెళ్ళిపోతాయి ఉత్తరం వైపు. ఇప్పుడు ఇది చూసుకోండి, ఇక్కడ డబల్ పైపులు ఉన్నాయండి. ఎందుకు పెట్టామనుకుంటున్నారు. ఇదేమో కేబుల్ పైప్ ఫ్రెండ్స్. ఇదేమో మెయిన్ వైర్లు, ఎలక్ట్రికల్ వైర్లు. ఇదిగోండి ఇక్కడ 2 వే బాక్స్ వేసింది, ఇక్కడ జంపర్ వేస్తాం. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి వైర్లు ఇలా లాక్కుని ఇలా తీసుకొస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ జంక్షను. ఇదేమో స్పీకర్ వైర్లు, కెమెరా వైర్లు లాక్కోవడానికి పెట్టాం ఫ్రెండ్స్. ఇక్కడ రెండు పైపులు ఉన్నాయి. ఒకటేమో కరెంట్ వైర్ లాక్కోవడానికి, రెండవది ఏమో కేబుల్ వైర్. ఇక్కడేమో 2 వైర్లు ఉన్నాయి, 2 పైపులు ఉన్నాయి, కేబుల్కి కరెంట్ది. ఇదంతా జంక్షన్ ఫ్రెండ్స్. కరెంట్ వైర్లన్నీ ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ నుంచి ఇలా లాక్కోవచ్చు. కేబుల్ కూడా లాగేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇలా ఈ పైప్ వచ్చేసి ఇక్కడ జంపర్ ఇటు వచ్చాయి. ఈ జంపర్లోంచి ఫస్ట్ బెడ్రూమ్లోకి మెయిన్ వైర్లు వెళ్తాయి. మెయిన్ వైర్లు వచ్చేసి ఒక ఫేస్, ఒక మోటార్, ఒక ఎక్కో ఇన్వర్టర్ ఫ్రెండ్స్. అలాగా ఫస్ట్ బెడ్రూమ్లోకి లాక్కోవాలి, సెకండ్ బెడ్రూమ్లోకి లాక్కోవాలి, కిచెన్లోకి లాక్కోవాలి. ఇదిగో కిచెన్లోకి ఇలా పైన జంపర్ వేసి కిందకి పెట్టాం ఫ్రెండ్స్. కిచెన్లోకి దిగిపోతుంది. కిచెన్ పైన ఇన్వర్టర్ స్విచ్ బోర్డు ఒకటి పెట్టాం ఫ్రెండ్స్. అది మిద్దిపై పెట్టుకోవచ్చు. దానికి ఒక 4 మోడల్ వేసుకోవాలి, ఒక సాకెట్, ఒక స్విచ్. ఇప్పుడు వైరింగ్ పైపులు పెట్టడమే కదా, వైర్లింగ్ ఎలా లాగాలని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి ఫస్ట్ బెడ్రూమ్లోకి 4 వైర్లు, 720లు ఫేస్ నోట్లు 2, 320లు ఎర్త్ ఒకటి, ఇన్వర్టర్ ఒకటి. దీనికి కూడా ఇలాగే లాక్కోవచ్చు ఫ్రెండ్స్. ఏ లోడ్ లేదు కాబట్టి 320లు లాక్కోవచ్చు. మెయిన్ వైర్లు 320లు 2, ఫేస్ నోట్లకి ఎర్త్ ఇన్వర్టర్ కూడా 2 లాక్కోవచ్చు. ఈ బెడ్రూమ్లో వచ్చేసి బట్టి ఏసీ గ్రేజర్ ఉంటాయి కాబట్టి 720 లాక్కోండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ బెడ్రూమ్లో కూడా 720 లాక్ ఏసీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ హాల్ కూడా అర్థమైంది కానీ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఒకసారి రండి. ఇదే రూమ్లో చూడండి, ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ బయట స్విచ్ బోర్డు పెట్టుకోవాలి. ఆ బాత్రూమ్ దానికి కూడా గ్రేజర్కి వస్తాయి అవి కాబట్టి ఇక్కడికి మెయిన్ వైర్ 720 లాక్కోవాలి. 720 లాక్కోవడం వల్ల ఇక్కడ నుంచి ఏసీ ఇచ్చుకోవచ్చు, ప్లస్ గ్రేజర్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వైర్ ఏ విధంగా లాక్కోవాలని చూపించినంత. ఇది డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఇది ఎక్కడి నుంచి ఎంట్రన్స్లో మీటర్ దగ్గర చెప్పిన కాడి నుంచి 720లు రెడ్ ఫేస్ బ్లాక్ న్యూట్రల్ కలిపి ఇక్కడ లాక్. ఇక్కడి నుంచి 2 బెడ్రూమ్లోకి 2 ఫేసులు న్యూట్రల్, సెకండ్ బెడ్రూమ్లోకి 2 ఫేసు న్యూట్రల్, వంటగదిలోకి ఫేసు న్యూట్రల్, హాల్లోకి ఫేసు న్యూట్రల్, 2 లాక్కోండి. ప్లస్ అడిషనల్గా ఎర్త్ ఇన్వర్టర్ ఇలా లాక్కుంటే 4 రూమ్లోకి 8 వైర్లు, ఒక్కో రూమ్లో ఫేసు న్యూట్రల్ ఎర్త్ ఇన్వర్టర్. అలా ఎన్ని రూమ్లు ఉంటే అన్ని ఫేస్ నోటర్ ఎర్త్ ఇన్వర్టర్ లాక్కోవాలి. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి మెయిన్స్కి వచ్చే సప్లై మట్టికి లా వైర్ వేసుకోవాలి. మీరైతే 4 స్క్వేర్ కాకపోతే లోడ్ ఎక్కువ 6 స్క్వేర్ వేసుకోవాలి. 6 స్క్వేర్ వేసుకుంటే 2 ఏసీలు ఉన్నా 2 గ్రేజర్లు ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. అదే ఇప్పుడు ఇదేంటి 3 ఫేస్ వైరింగ్ ఇవ్వాలంటే మీటర్ కాడి నుంచి, మీటర్ అంటే ఎంట్రన్స్లో ఉత్తరం తూర్పే పక్క చెప్పాను నేను కిటికీ దగ్గర ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఈ బోర్డులోకి సింగిల్ ఫేస్ అయితే ఫేస్ నోటర్లో, 3 ఫేస్ అయితే 3 ఫేస్లో ఒక నోటర్ లాక్కోవాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎన్ని ఫేస్లు వైరింగ్ అన్నా ఈ విధంగానే చేసుకోవచ్చు. మ్యాక్సిమం చెన్నైలోకి వచ్చేసి ఫ్రెండ్స్ 3 ఫేస్ కరెంట్ అందుబాటులో ఉండదు కాబట్టి సింగిల్ ఫేసే లాక్కోవాలి. సింగిల్ ఫేస్లో కూడా 720 మెయిన్స్ 6 స్క్వేర్ లేవని డిస్ట్రిబ్యూషన్ దగ్గర మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లాక్కుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా లాక్కుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లైట్లకి ఫ్యాన్లకి అంటారా 1 స్క్వేర్ వైర్ సరిపోతుంది ఫ్రెండ్స్. 1 స్క్వేర్లో కూడా ఫినోలెక్స్ వైర్లు వాడుకోండి. ఇంకోటి వచ్చేసి స్విచ్ బోర్డులో గోల్డ్ మెడల్ వాడుకోండి. పైపులు కూడా 1.2 ఎలక్ట్రికల్ సుధాకర్ పైపులు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పైపులు పెట్టుకుంటే పైపులు మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వవు. స్విచ్ బోర్డులు కూడా ఇదిగోండి గోల్డ్ మెడల్లో వచ్చేసి స్క్రూలు కూడా బాగుంటాయి. అదర్ కంపెనీలో వచ్చేసి స్విచ్ బోర్డు లేకపోతే స్విచ్ బోర్డులు ఇలా బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి గోల్డ్ మెడల్ స్విచ్లు, ఎలక్ట్రికల్ పైపులు సుధాకర్ పైపులు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పైపులు సులువుగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాల్ చేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రికల్ పైపుల్లో మనం ఏదైనా బిల్డింగ్ కొత్తగా ఒప్పుకున్నప్పుడు ఫ్రెండ్స్ మన దగ్గర మిషన్లు ఉంటే మనం చేసుకోవచ్చు, లేదంటే బయట వాళ్ళకి ఎత్తే గాడ్లు అడుగులు లెక్క కొట్టేస్తారు. అడుగులు లెక్క కొట్టేటప్పుడు మనం క్యాకేసి ఎన్ని పైపులు మనం ఒప్పుకున్న దాంట్లో అడుగుల లెక్కలో ఎన్ని పైపులు పడితే చూసుకుని అన్ని పైపులు గాడు కొట్టేసి పైపుల లెక్క తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్. వాళ్ళు గాడు కొట్టుకున్నాక మనం వచ్చి పైపులు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్గా మార్కెట్ వాల్యూలో ఫ్రెండ్స్ అడుగుకి 15 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ గాళ్ళు కొట్టడానికి. కొంతమంది ఎలక్ట్రికల్ పైపులు కూడా పెట్టేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే గాడు కొట్టేసి ఉంటే మనం పైపులు పెట్టుకున్నాం కూడా వైర్లు లాక్కునేటప్పుడు కొద్దిగా ఫ్రీగా వస్తే ఇబ్బంది ఉండదు. అదొకటి మనం పెట్టే ఒక రూమ్ నుంచి ఒక రూమ్లో వెళ్ళేటప్పుడు పైపులు నీట్గా ఉండవు ఫ్రెండ్స్. మనం పెట్టుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా కొంచెం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నుంచి ఇంకా అర్థమయ్యే రీతిలో శుభ్రంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తీస్తానని తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.